ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థంలో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 7వ వచనము. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సీతారాతో మన దేవుని కీర్తించుడి. ఆమె దేవుని వాక్యభాగం దీవించును గాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సీతారాతో మన దేవుని కీర్తించుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 6-7 వచనంలో దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజు అయినాడు, రమ్యంగా కీర్తనలో పాడుడి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 32వ వచనంలో భూరాజ్యములారా దేవుని గుర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 1-3 వచనంలో యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 1-2 వచనం రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదుము. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 21-22 వచనం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు కాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు కాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎల్లప్పుడూ ప్రభు నిన్ను స్తుతించి మహిమపరచు కనపరిచే వారంగా ఉండే శక్తిని బలను మాకు అనుగ్రహించి నీకు మహిమార్థమే మమ్మల్ని ఆడుకో మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.